ఎంత ఆపద ఇంట్లో వచ్చినా ఒక ఉపాయం ఆలోచించాలి. ఏమిటో ఇలా వచ్చేస్తున్నాయని కంగారు పడకూడదు. అలా వస్తాయి. మాత్రం ఉపాయం తోచనంత పెద్దవి ఏముంటాయండి? హిరణ్యకశ్యపుడు 100 వరాలు కోరితే ఉపాయం ఆలోచించి వేసేసాడు నరసింహస్వామి. అసలు కొన్ని విషయాలకి ఊరికే చర్చించుకుంటూ కూర్చోవడం కంటే ఓ 10 రోజులు వాయిదా వేయడం మంచిది. ఆ వాయిదా ఎలా వేయాలంటే మళ్ళీ ఈ 10 రోజులు ఆ విషయం ఆలోచించకూడదు. బూర్లు వండుకుని తినేయాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్న సమయంలో ఏం చేయాలి? భగవద్ధ్యానం చేయాలి. ఖచ్చితంగా 10 రోజులు కాదమ్మా, 5-6 రోజులకే ఆలోచన తోపిస్తాడు భగవంతుడు. అంటే అంత దయామయుడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే పొరపాటున భగవద్ధ్యానం చేయడం మానేసి మనలో మనం భార్యాభర్త ఈ సమస్య గురించి రాత్రి పగలు తేడా లేకుండా చర్చించుకుని ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకుని వచ్చిన వాళ్ళ దగ్గర ముచ్చుమొహాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర కూడా ఇదే సమస్య చెప్పి ఇక వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తున్నారు, ఇంటికి రాకూడదనే పరిస్థితి కల్పిస్తాం మనమే. ఈ సమస్య బుర్రలో అతుక్కుపోయింది. అలాగే దాన్ని తోసేయాలి. సర్వేశ్వరుణ్ణి అక్కడ ప్రతిష్టాపన చేయాలి. చేసి స్మరించాలి. 15 వరకు ప్రశాంతంగా ఉండి దైవధ్యానం చేసుకుంటే ఉపాయం తోచదండి. భగవద్భక్తి ఉన్నవాడికి ఎప్పుడూ తోస్తుంది.